మరుగైనదేదియు బయలుపరచబడక పోదు. మనం అనుకుంటున్నామంట నన్నెవరు చూడట్లేదు, నేను మాట్లాడేది ఎవరు వినట్లేదు, ఇది చాలా రహస్యమైనది, ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నామేమో. దేవుని వాక్యం చెప్తుంది, మరుగైనదేదియు బయలుపరచబడక పోదు. ఏదైనా సరే మరుగైనది, నువ్వు దాసిపెట్టినది, రహస్యంగా పెట్టింది ఎవ్వరికీ తెలియదని అనుకుంటున్నావేమో కానీ అది అందరికీ తెలుస్తది అని వాక్యం సెలవిస్తుంది. రహస్యమైనదేదియు తెలియబడకపోదు. నువ్వెంత రహస్యంగా ఉంచినా, ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నా గూడా, అవన్నీ కూడా తెలుస్తాయంట. పోకుండా ఉండవంట అవి. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనున్నవి వెలుగులో వినబడును. చీకటిలో అంటే నువ్వు గదిలో గడియ వేసుకొని చిన్నగా మాట్లాడినా గూడా అవి బయటికి వినిపిస్తాయంట. చీకటిలో అన్నీ మూసేసుకొని నువ్వు ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నావేమో కానీ అవి వెలుగులోకొస్తాయంట. బయటికొస్తాయంట. మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును. నువ్వు చిన్నగా చెప్పుకున్నా, చెవిలో చెప్పుకున్నా, ఫోన్‌లో చెప్పుకున్నా, ఏది చేసినా గూడా అవన్నీ చాటింపబడతాయంట. ఎక్కడ? మిద్దెల మీద. కాబట్టి మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్నెవ్వరు చూడట్లేదు. నన్నెవరు నేను మాట్లాడేది ఎవ్వరు వినట్లేదు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఇట్లనే ఉంటా అని అనుకుంటే జాగ్రత్త. నువ్వేం వింటున్నావో చాలా జాగ్రత్త. నువ్వేం మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్త.